కేవలం సర్టిఫికెట్ మాత్రమే కాదు, రియల్ టైమ్ AI నాలెడ్జ్ తో మీ IT డ్రీమ్స్ నెరవేర్చుకునే గోల్డెన్ ఛాన్స్ వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. ఎవరు లేరంట్రా, ఊరంతా ఖాళీగా ఉంది. పా ఎదురమ్మా ఈ ఊరు. ఏమ్రా ఈ ఊర్లో ఒక్కడు కూడా కనిపిస్తలేడు. మొత్తం అన్ని బంద్ చేస్తున్నాయి. బతికిరా చచ్చిరా. అరే ఒక్కడు కూడా కనిపిస్తలేదు మామ. ఎడుకేరీళ్ళు నాకు మాత్రం ఏం తెలుసు. అన్నిళ్ళకి తాళాలు వేస్తున్నాయంట్రా. ఏం ఊర్రా బాబు? ఎడవైర్రా యాడిపోయినరు? ముసలి పట్టుకోర్రా. ఏం ముడుతుండ్రా వాడు? తొక్కుతా ముసల్లా కొడక. గట్టిగా ఎండ కొడతా చచ్చిపోతావు. అరే అంత తొందరగా పోయే ప్రాణం కాదురా ఇది. నీ ఎక్కడ ఈ మాదిగంకుడు బతుకున్నంత కాలం ఈ ఊరిని కూలగొట్టడు ఎవరి తరం కాదా. ఊకో పెద్దనా ఊకో. మేము మీ ఊరు కూలగొట్టడానికి రాలేదు. ఓట్ల ప్రచారానికి వచ్చి దూపైతే నీళ్లు తాగుదామని ఆగినాం. కానీ మీ ఊర్లో అన్ని ఇండ్లకు తాళాలు వేస్తున్నాయి. యాడికి పోయినరు అందరూ? నిజంగా మీరు గవర్నమెంట్ వాళ్ళు కాదా? కాదు. ఈ ఊరెందుకు కూలగొడతారు? ఓ రాత్రి బిచ్చపతిగాడి మనుషులు గవర్నమెంట్ కలిసి వచ్చి ఈ ఊరిని కూలగొట్టి ఫ్యాక్టరీలు కడతానా, మీ అందరికీ ఉద్యోగాలు ఇస్తాం, గవర్నమెంట్ ఇచ్చే పైసలు తీసుకొని మీరు ఈ ఊరు ఖాళీ చేసిపోవాలని చెప్పిర్రు. ఉద్యోగాలు పైసల సంగతి ఆ దేవుని కెరిక. జనాల్ని ఓళ్ళని మాత్రం ఖాళీ చేయించు. మీరేమో భూములు అమ్మిన పైసలతోటి జల్సాలు చేస్తున్నారని అనుకుంటుంటే వారి పైసల మీద మన్ను పోయా. బిడ్డకి తల్లిని తల్లికి బిడ్డను ఎడబాపిర్రు. వాళ్ళేమో మమ్మల్ని బతికించుకోవడానికి యాడ్నో దిక్కుమాలను సవ చత్తుండ్రు. నేనెక్కడ పోతా? పుట్టిందేడా, పెరిగిందేడా, నా బతుకంతా గడిపిందేడా. రజాకర్లు వచ్చి ఊరిని తగలబెట్టబోతుంటే గద్గద్గాడ మా నాయన ఎదురు తిరిగి పానాలిచ్చిండో. ఇక్కడున్న ప్రతి రాయితోనూ రప్పతోనూ నాకు చుట్టరిక ఉంది. ఈ ఎంకడు కూడా ఇడిచెళ్ళిపోతే అటు గుండెలు అవసిపోవు. కానీ తాత అందరు వెళ్ళిపోయి నువ్వొక్కనివేం చేస్తావు? ఈ అందాకు పోతావు బిడ్డ ఈ మట్టిని వదిలిపెట్టి. ఆడికి మాత్రం వచ్చి ఎల్లగొట్ట రాయిళ్ళు. అట్ట ఎంత దూరం పోతావు, ఎందాకని పోతావు. పోతుండే తరుగుతున్నప్పుడు కొడుకులు. మట్టి లేకపోతే మనిషే కాదయ్యా. మనిషి కాని రాకపోతే మట్టి కూడా చచ్చిపోతుంది. కానీ నువ్వు ఒక్కనివే ఏం కొట్లాడతావు? కొట్లాడతా. నా పానాలున్నంత వరకు కొట్లాడతా. నా నరాలు తెగే వరకు, నా రక్తం ఆవిరయ్యే వరకు కొట్లాడతా. ఈ ఎంకడు సచ్చే వరకు ఈ ఊరిని కాపాడతా. సప్పుడైతే అంది ఎవరు వస్తుండ్రో, ఆ బిచ్చపతిగాడు మనుషులు అయి ఉంటారో. నేను పోతున్నా. ఈ ఎంకడు వస్తుండ్రా రే. ఇదిగో బిడ్డ, ఇట్లా ఆస్తున్నా ఇదిగో బిడ్డ. ఆ కనపడే గుట్ట మీద నా మనవడు ఉంటాడు. ఈ సర్దిగా తెచ్చిపో బిడ్డ. రేయ్ రేయ్, ఏముండైనా సరే కాల్సి పెడితే కొడకల్లారా. ఓ చిన్న ఇట్రా, మీ తాత సర్దిచ్చిండు తినిపో. ఎవడ్రా చెరువులో దిగేది? ఎవడ్రా ఈ చెరువు చుట్టూ కంచేసింది? ఏం రో మందంతా కలిసి ఊర్ల మీద పడ్డారు. ఏంది కథ? కనపడతాం లేదు బే. ఇది భిక్షపతి గారి చెరువు అని. అదంటే ఉల్లప్పకిచ్చిందని బిందె నీళ్ళిచ్చిన. ఏమే నా మీద అంత ఆశ ఉంటే అన్నీ అడగొచ్చు కదే.
చేస్తున్నారు. ఇలాంటి దేశం ఉంటే ఏంది, నాశనం అయితే ఏంది? ఇవాళ బిడ్డ చచ్చిపోయింటే మొత్తం తగలబెట్టేటోడిని. ఎవరిని తగలబెడతావురా? దేశం అంటే ఏంటో కాదు, మనమే. నువ్వు, నేను, అదిగో ఆ బిడ్డ, ఆ డొక్కలిచ్చిపోయిన ముసలాయన, చెట్టు పుట్ట, ఇదంతా కలిస్తేనే దేశం. మన బతుకులు మారాలనే కోరిక ఒక నిప్పుల వానలాగా మారితే మనందరి నుదుటి రాతలు మారతాయి. ఈ రోజు ఆ నిప్పు నీలో మొదలైంది. పాప ఫైన్. నీ బిడ్డకేం కాలేదమ్మా. అమ్మా, ఈ తెంగరదవలే బాగుపడినప్పుడు మన ఊరెందుకు బాగుపడదురా? పడుద్ది. ఆ కోటిలింగం రాజలింగం వాటితో కలిసిపోయారు. ఇప్పుడు ఆ పంతులకి ఆ కుర్రనాయాల సపోర్ట్ ఉంది. నీకేమైనా దిమాగ్ ఖరాబ్ అయిందా? నువ్వెక్కడా, పంతులు గడ ఎక్కడా? లేదురా, వాడికి జనాల్లో పేరుంది. జనాలకు బావా బావా అక్కని పెళ్లి చేసుకోవచ్చు కదా బావా. ఫుల్ కాస్ట్లీ. జస్ట్ 60 రూపీస్. మావా చేసుకో మావా. పోరా బరదానా. హలో మాస్టర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకు శ్వేత? ఆ భిక్షపతి కట్మల్ని కిడ్నాప్ చేసి ఎలక్షన్ ఆపాలని ట్రై చేస్తున్నాడు. అలాంటప్పుడు మాస్టర్ని ఎత్తుకోవచ్చుగా. మాస్టర్ని కిడ్నాప్ చేస్తే ఎలక్షన్ ఆగిపోదు. కిడ్నాప్ అయిన వ్యక్తి ఏదైనా గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థి అయి ఉండాలి. పోయినసారి ఎలక్షన్ లో ఆ పార్టీకి 13% ఓట్స్ అన్న వచ్చుండాలి. మూతి గుడ్డెందుకు కట్టుకోమన్నారు? కిడ్నాప్ సీన్ బే. రేప్ సీన్ అయితే గుడ్డ లేపుకున్నావురా? నోరు రాబే. నువ్వు అదే మీరేంద్ర ఇక్కడ? అమ్మ నా జంతు, నువ్వెప్పుడు సెటప్ పెట్టారా? గెటప్ గిటప్ అనకు, ఫీల్ అవుతా. అది నా గర్ల్ ఫ్రెండ్ అయినా దాన్ని కిడ్నాప్ చేస్తారు. ఆ కట్మల్ గాని భిక్షపతి కిడ్నాప్ చేసి నాటకాలు ఆడుతుంది. అందుకే వాని సెటప్ ని కిడ్నాప్ చేస్తున్నాం. సెటప్ గిటప్ అనకు బిల్లా, లాస్ట్ వారి. ఇప్పుడు అని సెటప్ కాదు, నా గర్ల్ ఫ్రెండ్. నేను ఒప్పుకోను. ఎందుకని ఒప్పుకునేది? మామ నేను దండం పెడతా, కిడ్నాప్ చేస్తే ఒక్క పని అయిపోతుంది. అగో వస్తుందిరా, తాకోండి తాకోండి, పోని పోని. అంత చీకటిగా ఉంది. నేను పిలిచే దాకా తప్పలేదు. అమ్మో ఇది ఇప్పుడు వచ్చింది. అరే డిస్కోగా యాడునో బే. చెమటలు పడుతున్నాయి. అది మీనాక్షి, అది నా మాటను. అరే రమ్మంటుండే. విను విను అంటే అట్లా కాదు. ఏమైందంటే ఏ రాజా ఉన్నగానిగా ఏంటిది? అమ్మ నా కట్మల్. చెప్తా. ఏంటిది? వాళ్ళు ఎక్కడ తీసుకుంటున్నారు? హలో బేబీ, బిల్లరంగా కట్మల్ ఎత్తుకెళ్తున్నారు. బేబీ గారు ఏమైందిరా? కట్ చేస్తాండు. చెయ్యి, మళ్ళీ చెయ్యి. మీరు కాల్ చేసిన కస్టమర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. మళ్ళా కట్ చేస్తానన్నా. తీసేదాకా చేయరా. అరే ఒకసారి కట్ చేయకు. అరే ఒకసారి ఎత్తరా ప్లీజ్ రా, ప్లీజ్ రా. రే కట్ చేయకరా ప్లీజ్ రా. రేయ్, ప్రతి దానికి అలా ఫోన్ పగలగొడుతూ ఉంటే బడ్జెట్ అంతా దానికే అయ్యేట్టుంది. ఆ ఫోన్ ఉంది కదా, దాని ఫోన్ నుంచి చెయ్యి. ఫోన్ ఇది. బాబాయ్ రే ఫోన్ ఇరా. అబ్బో సామ్సంగ్ గ్రాండ్. శ్వేత శ్వేత నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటా. నీ గొంతు కూడా బేబీ అని గొంతు లెక్కే ఉంది. తూచ్ నేను శ్వేతనే. బిల్లా, ఇప్పుడు మంచిగుంది. నేను కిడ్నాప్ కి గురయ్యాను. అయ్యో డాక్టర్కి చూపించుకున్నావా? ఈ మొద్దు, ఈ బేబీ నన్ను కిడ్నాప్ చేశాడు. కిడ్నాప్? ఏమ్రా నాటకాలు ఆడుతున్నావా? మా కట్మల్ గాని మాకు అప్ప చెప్పకపోతే ఈ అమెరికా పోరని అడ్రస్ లేకుండా చేస్తా. ఇప్పుడు కట్మల్ గాని వదిలితే శ్వేత వదులుతాం, అంతే కదా? కాదు మా కట్మల్ గాని మాకు అప్ప చెప్తే ఈ అమెరికా పోరని మీకు అప్ప చెప్తాం. నేను అదే చెప్పింది, నేను తక్కువ సాలే.
హోల్డ్ ఆన్. అన్నా నాకు తెలియక అడుగుతా గీడి నుంచి 4 అడుగులు వేస్తే నా ఇల్లు వస్తుందన్నా. నేను చదివింది కూడా గీసుకోలేదన్నా. నాకు తెలియని ముచ్చటేమున్నదన్నా. కండ్లకు గంతలు గట్టి తీసుకొచ్చిండ్రు. నీ యవ్వ, ఇదేం లాజిక్ రా బాయ్. ఆగు, వాళ్ళిద్దరు సెంటర్లో నువ్వు కూర్చున్నావు కదా, నేను ఈ తాడు పట్టుకోపోతే ఎడుగా నురుకుతావా? నో లాజిక్, ఓన్లీ ఫన్ మ్యాజిక్. మూసుకొని ముందడు చూడు బిల్లా. మీ కట్మల్ గాని తీసుకొని మా శ్వేతను వదిలేయ్. నువ్వు ఎక్కడ రమ్మంటే అక్కడికి వచ్చి సాక్ష్యం చెప్తానమ్మా. హలో, కెన్ ఐ స్పీక్ టు ఎలక్షన్ ఆఫీసర్? ఒక నిమిషం ఆగండి. మీనాక్షి గిట్ట ఏమైనా చూసినావరా? తెలియదు. మీరు గిట్ట ఏమైనా చూసారా? ఆ జంతుగాడు ఎక్కడరా? ఎక్కడికి వెళ్ళిందబ్బా? సిక్స్ ప్యాక్ నీ మామ పర్ర పల్లి గుడ్లేసుకు నాకు చూపిందిరా. లేరాజా, లెట్స్ ఫైట్. మెల్లగా జంతు కాదు. నేను 6 నెలల కమల పిల్లలు పుట్టిస్తానే, నాకు తెలియదు నీకు. అమ్మో గుండుగాడు. ఏం జరుగుతోంది ఇక్కడ? నన్ను క్షమించండి సార్. వాణి, కాసేపట్లో ఎలక్షన్ క్యాంపెయిన్ టైం అయిపోతుంది. నువ్వు అర్జెంట్ గా వెళ్ళి మాస్టర్ గారితో మాట్లాడించు. ఓకే ఓకే, త్వరగా భద్ర. ఓకే, తప్పకుండా అలాగే చేద్దాం. సార్, ఎలక్షన్ ప్రచారాలు పూర్తవడానికి ఇంకో 10 నిమిషాల టైమే ఉంది. ఒకసారి ప్రజలతో మాట్లాడండి. ఏం మాట్లాడాలి? తప్పదు సార్.
ఇప్పుడు అందరూ మీడియా ముందుకు రావాలి. ప్రజలతో మీ ఆలోచనల్ని పంచుకోండి. నేను ఎలక్షన్లో నిలబడింది భిక్షపతిపై గెలిచి నేను తనకన్నా గొప్ప అని నిరూపించుకోవడానికి కాదు. ఎన్నో త్యాగాల ఫలితమైన ఈ ప్రజాస్వామ్యం అవినీతి రాజకీయాలతో అపహాస్యానికి గురవుతూ ఉంటే దాని విలువను కాపాడాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. అందుకే నేను ఈ ఎలక్షన్లో నిలబడ్డాను. వేల సంవత్సరాలుగా బానిస రాజ్యాలపై స్వేచ్ఛను కోరే ప్రతి మనిషి పోరాడితేనే ఈ ప్రజాస్వామ్యం ఏర్పడింది. తద్వారా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకునే ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కానీ ఇందువల్ల సమసమాజం ఏర్పడిందా? లేదు. దీనికి కారకులేము మనమే, మన పిరికితనమే. చేతిలో ఓటు అనే ఆయుధం ఉన్నా ఉపయోగించుకోలేని దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నాం. ప్లేటో మహాశయుడో ఫ్రెంచ్ విప్లవాలో ఇప్పుడు మనకక్కర్లేదు. మీ చేతిలో ఉన్న ఓటు అనే ఒక్క ఆయుధం చాలు. పచ్చని ఊర్లను కూల్చి ఫ్యాక్టరీలు కట్టి అభివృద్ధి అంటున్నారు. అభివృద్ధి అనే సాకుతో అడవులను యుద్ధ భూములుగా మారుస్తున్నారు. మన దేశంలో 30 కోట్ల మంది ప్రజలు కేవలం 30 రూపాయల వేతనంతో బ్రతుకుతున్నారు. 40% మంది పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. ఈ తప్పెవరిది? సిస్టమ్దా, మనదా? ముమ్మాటికి మనదే. ఈ వ్యవస్థ మార్పు చెందనంత వరకు భిక్షపతి లాంటి వ్యక్తులు పుడుతూనే ఉంటారు. ఈ నా పోరాటం వ్యవస్థలో మార్పు కోసమే తప్ప వ్యక్తులపై గెలుపు కోసం కాదు. నేను స్వేచ్ఛను ప్రేమిస్తాను, సాటి మనిషిని గౌరవిస్తాను. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన ఏర్పడిన ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి నా ప్రాణం ఉన్నంత వరకు పోరాడుతూనే ఉంటాను. మనకు కావలసిన సమాజాన్ని సృష్టించే శక్తి మన చేతుల్లోనే ఉంది. మనం చేయాల్సిందల్లా ఆ శక్తిని గుర్తించడమే. ఆ శక్తే మన ఓటు. 100 పూలు వికసించని